మనకిచ్చేది ఒక రూ. 100 అయితే దోచుకునేది రూ. 1000 వరకు అయిపోతుంది. ఒకటికి 10 రెట్లు ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల రేట్లు ప్రతీదీని పప్పు రేటు, ఉప్పు రేటు, స్పంద రేటు, షుగర్ రేటు ప్రతీదీ ఈయనొచ్చిన 2019 నుంచి ఇయ్యాలటికి చూసుకుంటే దగ్గర దగ్గర ప్రతీదీ 10% పెరిగిపోయింది. నేనేమో సంక్షేమ పథకాలు ఇచ్చేస్తానని దీనిలో నేనేమన్నా గెలిచేస్తాను అనుకోండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన ఇచ్చేది తక్కువ, దోచుకునేది ఎక్కువైపోయింది. నెక్స్ట్ మద్యపాన నిషేధం అన్నారు. సామాన్యుడొచ్చి 60, 70 రేటుతో క్వార్టర్ కొనుక్కునేవాడు. ఇయాలొచ్చి 200, 300 చేసి ఆయన కూలితో సహా దోచుకుపోతున్నాడు. ఇప్పుడు రాజధాని పరిస్థితి అది అది మరీ దారుణం అండి. ఇవాళ ఏ చిన్న పిల్లోడికి పక్క స్టేట్ వాళ్ళు నేనండి ఒరిస్సా వెళ్తే మనం ఏమన్నారంటే, మీ రాష్ట్ర రాజధాని ఏడని ఒకప్పుడు మనం ఒరిస్సా వాళ్ళకి ఆ విధంగా కాల్తనాలు చేసాం. ఒరిస్సా అంటే హాహా నవ్వుకోలేం మనం. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా అయిపోయింది. మీ రాజధాని ఏంటంటే చెప్పుకోలేని పరిస్థితి. ఇంకెంతకంటే దౌర్భాగ్యం ఏంటండి, పిల్లలు జీకే కండక్ట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే వాళ్ళు ఏది చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో అయోమయ స్థితిలో ఉన్నాం. రాష్ట్ర పరిస్థితి బాగుపడాలంటే రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలంటే మన తక్షణ కర్తవ్యం, మన చంద్రబాబు నాయుడు అయిన అనుభవం ఉన్న వ్యక్తే మన రాష్ట్ర సీఎంగా వస్తే మన రాష్ట్రము అన్ని విధాలుగా బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వస్తే మళ్ళా ఇంకా చూడనవసరం లేదు. మన ఆంధ్రప్రదేశ్ పట్టుకొని ఒరిస్సా లేకపోతే తెలంగాణ ఏ రాష్ట్రాలకు వెళ్ళి బతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు సైకో సీఎం అని ఎందుకు అంటున్నారు? ఆయన చేసే ఆలోచన విధానాలు ప్రతిదీ కూడాను స్టార్టింగ్ రాగానే ప్రజావేదిక కూల్చేశారు. అది ప్రజాధనం. అది తెలీదా? అది సైకో కాబట్టే ఇలాంటి పనులు చేశారు కాబట్టి సైకో సీఎం అని అంటారు. ఇలాంటివి చాలా ఒకటి ఉన్నాయి. మద్యపాన నిషేధం అన్న ఏది నవరత్నాలు అన్నారు. నవరత్నాలు కాదు, అష్టరత్నాలు అవి. ఒక రత్నం వచ్చి గాలికి వదిలేశారన్నమాట. మద్యపాన నిషేధం అని కల్తీ మద్యం తెచ్చి చాలామంది ప్రాణాలకు హాని కలిగించే విధంగా చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నాకు ఒక్కసారి ఒక్కొక్క అవకాశం ఇవ్వండి అని ప్రజల దృష్టికి వచ్చాడు. అలాగే డోర్ టు డోర్, అలాగే వీధులన్నీ పరిపాలన తిరిగి అందరి మీద చేయలేసి ముద్దులు పెట్టి నాకు ఒక్క అవకాశం నేను అందరి చేత బతిమలాడించుకొని ఓట్లు వేయించుకున్నాడు అందరి చేత. ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూస్తుంటే మరి ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డికి మనం ఓటేసాం అని ఓటేసిన వాళ్ళు కూడా బాధపడుతున్నాం ఈరోజు. అలాగే ఈరోజు రోడ్ల పరిస్థితి చూస్తుంటే ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈరోజు నియోజకవర్గం చూసుకుంటే మన శ్రీకాకుళం నియోజకవర్గం చూసుకుంటే మన ఆంధ్రవలస రోడ్డు ఉంది. దాంట్లో చాలామంది ఈరోజు యాక్సిడెంట్లో చనిపోయిన ధర్మాన దృష్టి తీసుకువెళితే మా దగ్గర డబ్బులు లేవు, మేము వేయలేము, ఏదైనా పథకాలు ఆపితే మేము రోడ్లు వేయగలం, లేకపోతే మా చేతుల్లో ఏమీ లేదు అని ధర్మాన ప్రసాద్ రెవెన్యూ మినిస్టర్ అయ్యుండి అలా మాట్లాడుతుంటే చాలా దారుణంగా ఉంది. అలాగే ఒక పక్క స్పీకర్ గారు ఉన్నారు. ఆ స్పీకర్ గారు రోజు కలెక్టర్ ఆఫీస్కి వస్తూనే ఉంటారు. వచ్చినా ఆయనకి కనిపించదు, రోడ్డు కూడా కనిపించదు, ఆ గోతులు కనిపించదు. ఎందుకంటే ఆయన గోతుల్లో బాగా గెంతుంటాడు కాబట్టి, అలవాటైంది కాబట్టి, ఆయన గెంతడం వాళ్ళకి అలవాటైంది కాబట్టి గెంతుకుంటూ వెళ్తున్నాడు ఈరోజు. అలాగే ధర్మాన ప్రసాద్ గారు కానీ ఇద్దరు, ఒక పక్క రెవెన్యూ మినిస్టర్, ఒక పక్క స్పీకర్ గారు 10 కిలోమీటర్లు రోడ్డు వేసుకోలేకపోతే వీళ్ళు ఏం పరిపాలన చేస్తారని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు ధర్మాన ప్రసాద్ గారిని అడుగుతున్నా, ఈ 10 కిలోమీటర్ రోడ్డు వేసుకోలేని దానికి మీరు పరిపాలన ఎలా సాగిస్తారు? మీరు ఏం చేస్తారు? అసలు ఓన్లీ బటన్ నొక్కడమే మీ పని. బటన్ నొక్కడం, నేనే బటన్ నొక్కడం ఎందుకు? మీ కింద పిఏ ఉంటే బటన్ నొక్కిస్తాడు. బటన్ నొక్కడం. మీ పరిపాలన ఏంటి అసలు? మీరేమనుకుంటున్నారు? మీరేం పరిశ్రమలు తెస్తామని చెప్పారు. ఈరోజు పోలవరం అంటే ఏమి, ఈరోజు వంశధార అంటే ఏమి, ఈరోజు అమరావతి ఏది? 3 రాజధానులు అన్నా 3 ముక్కలాటగా ఈరోజు అయింది. ఏంటి నీకు ఇల్లు కట్టుకుంటే అయిపోయింది రాజధాని? వైజాగ్లో కొండ కొట్టేసి వైజాగ్లో ఈరోజు మంచి టూరిజం కొండని ఈరోజు గొయ్యిలుగా తీసేసి దాన్ని మొత్తం రూటు మ్యాప్లు లేకుండా దాన్ని ఈరోజు నువ్వు కనీసం ఒక ఇల్లు కట్టుకోవడానికి నీకు అంత కొండ కావాల్సినంత అవసరమా నీకు అడుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారికి. 3 రాజధానుల పరిస్థితి ఏముంది? 3 ముక్కలాట ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. ఈరోజు కనీసం పరిపాలన అన్నారు, పరిపాలన రాజధాని అన్నారు, హైకోర్టు అన్నారు, కర్నూలు హైకోర్టు అన్నారు. హైకోర్టు ఎక్కడుంది ఈరోజు? కనీసం హైకోర్టు ఓపెనింగ్ చేసావా? కనీసం ఏదైనా సరే కనీసం పునాది వేసావా కనీసం ఈరోజు ఏమన్నా? ఇది అమరావతి అలాగే ఉంది. ఈరోజు వైజాగ్లో ఇల్లు కట్టుకుంటే మీకు రాజధాని అయిపోయిందా ఈరోజు అని అడుగుతున్నా. నిత్యావసర ధరలు మరి చెప్పనవసరం లేదండి. నిత్యావసర ధరలు పెట్రోల్ ఏమిటండి, పప్పులు ఏంటంటే, నూనె ఆయిల్ ప్యాకెట్ అంటే రూ. 75, రూ. 72 ఉండేది 2019 మన బాబు గారి హయాంలో. ఈరోజు ఎంత ఉందండి ఆయిల్ ప్యాకెట్ ఈరోజు? అలాగే పెట్రోల్ రేట్ ఎంత ఉందండి? పెట్రోల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. మీరు సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ అన్ని స్టేట్లకు ఒకటే ఇస్తుంది, కానీ మీకు ట్యాక్స్ మీకు ఎంత ట్యాక్స్ వేసుకుంటున్నారు ఈరోజు? పెట్రోల్ మీద ఎంత ట్యాక్స్ వేస్తున్నారు, డీజిల్ మీద ఎంత ట్యాక్స్ వేస్తున్నారు, అలాగే గ్యాస్ మీద ఎంత ట్యాక్స్ వేస్తున్నారు మీరు ఈరోజు? ఏమంటే సెంట్రల్ గవర్నమెంట్ మీకు బాగా దొరికింది ఈరోజు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ రేషన్ ఉంది, రేషన్ ఫ్రీగా వస్తుంది. మీరేం చేస్తున్నారు ఈరోజు? ఒకసారి పంచదార ఇస్తే బియ్యం ఎవరు, పప్పు ఎవరు, పప్పు ఇస్తే పంచదార ఎవరు? పేదలు ఎలాగపోతాడు ఈరోజు? ఇంటింటి రేషన్
అది ఎలా ప్రజలు ఆమోదిస్తున్నారా? ఇంటింటి రేషన్ అనేది అది కూడా మీకు చెప్తాను వినండి. 1వ తేదీ నుంచి మనకి 15వ తేదీ లోపు మనకి రేషన్ డిపోలో సరుకులు వచ్చేవి ఉండేవి. మనకి నచ్చిన టైంకి మనం తీసుకునేవాళ్ళం. మనకి ఈ రోజు అయితే ఈ రోజు ఖాళీ అయితే ఈరోజు తీసుకునేవాళ్ళం. ఈ 15 రోజుల్లో మనకి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు తీసుకునేవాళ్ళం. అది ఇప్పుడు ఏంటంటే ఆ వ్యాన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేయాలి. ఈరోజు ఉద్యోగాలు మానుకొని, ఈరోజు బయట పనులు మానుకొని, రోజు కూలి పనులు మానుకొని ఆ రేషన్ బండి గురించే వెయిట్ చేయాలి. ఆ రేషన్ బండి వచ్చిన దానికి పెద్ద లైను, దానికి తంబలు పడవు. ఆ తంబల పడన 2 గంటలు 3 గంటలు రేషన్ డిపో దగ్గర నిల్చోవాల్సి వస్తుంది. అది కూడా మాకు పెద్ద కష్టమేమి కాదు కదా. రేషన్ డిపోకి వెళ్ళి వెలగాల మార్కెట్కి వెళ్తున్నాం, అలాగే రేషన్ డిపోకి తెచ్చుకునేవాళ్ళం. దానికి మనుషులు వేస్ట్, అలాగే బళ్ళు వేస్ట్, దానికి ఆ పెట్రోల్ వేస్ట్, దానికి ట్యాక్సులు వేస్ట్, అన్నీ వేస్ట్ కదా గవర్నమెంట్కి కూడా. గవర్నమెంట్ అయితే కొద్దిగా అది ఒకటి రాంగ్గా ఉంది. అలాగే చెత్త పన్ను ఏంటంటే ఇంటింటికి చెత్త పన్ను. ఎవరండి మీకు చెప్పారు చెత్త పన్ను వేయమని? ఆల్రెడీ మనం మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాం. ఆ ట్యాక్స్లో చెత్త పన్ను ఉంటుంది. మీకు మళ్ళీ దానికి చెత్త పన్ను ఒకటి. కానీ చెత్త ఏమైనా క్లీన్ చేస్తున్నారా? అది లేదు. చెత్త మా ఇంటి దగ్గర బండి వస్తుంది, ఆ బండి తీసుకెళ్ళి మళ్ళీ రోడ్డు మీద దుంపేస్తున్నారు. రోడ్డు మీద మళ్ళీ పెద్ద లారీలు ఎత్తుతున్నారు. అంతా డబల్ వర్క్. అలాగే డబల్ కూడా పని వల్ల ఎక్కువ ఎక్స్ట్రా అయ్యారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ ఎవరి నాయకత్వం కోరుకుంటారు? మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు ఒక తెలివైన నాయకత్వం కావాలి, తెలివైన వాడు రావాలి. అలాగే మళ్ళీ సీనియర్ నాయకుడు కావాలి, అనుభవం వ్యక్తి కావాలి. అలాగే బాబు గారు వస్తే ఈసారి రాష్ట్రం కూడా బాగుంటుంది. పర్వాలేదు సార్. రోజు ఈ నాయకత్వం మనకి అన్నగారు పేద ప్రజలకు భోజనాలు పెడుతున్నారు. వాళ్ళు చల్లగా ఉండాలని ఇంకా ఈ రాజకీయంలో అలే రావాలని కోరుకుంటున్నారు. అన్న క్యాంటీన్ ఎవరు పెట్టారు ఫస్ట్ లో? మా చంద్రబాబు. మరి అన్న క్యాంటీన్ ఎవరు ఎత్తిసారు? అన్న క్యాంటీన్ ఈ ప్రభుత్వం ఎత్తిస్తారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ పేదల కడుపు నిండా మళ్ళీ ఎవరు రావాలి? ఇతనే రావాలి సార్, చంద్రబాబు నాయుడు గారు రావాలి. శ్రీకాకుళం మాకు పెన్షన్ లేదు, ఏటి లేదు. రోడ్డు మీద డొక్కులు ఎరుకుని బతుకుతాను. మా ఆవిడకి ఎట్లేదు. ఎవరు పెట్టారు? ఎన్టీ రామారావు గారు. ఎత్తిసిన జగన్. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్ రావాలంటే ఎవరు రావాలి? మళ్ళీ బాబే రావాలి. బాబు వస్తే నలుగురికి ఏదో మాలాంటి పేద తర్వాత బతుకుతాం. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎవరు ఏమైనా ఉండేవి? చంద్రబాబు. అయితే అన్న క్యాంటీన్ ఎవరు తీస్తారు? జగన్ నుంచి. ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్ రావాలంటే ఎవరు రావాలి? బాబే రావాలి. పేద ప్రజల ఎలాగ ఉంది పరిస్థితి? బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. అతను ఇష్టమైన మారాలి. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఎవరు ఎత్తుకున్నారు చెప్పండి? అన్న క్యాంటీన్ తెలుగుదేశం ఉండేది, వాళ్ళు పోయిన తర్వాత జగన్ వచ్చిన తర్వాత తీసాడు. అయితే మళ్ళీ ఇవన్నీ రావాలంటే మళ్ళీ ఎవరు రావాలి? తెలుగుదేశం రావాలి. వస్తే మళ్ళీ అన్న క్యాంటీన్ ప్రజల పరిస్థితి ఎలాగ ఉంది? ధరలు కానీ కరెంటు బిల్లు కానీ అవన్నీ పెరిగిపోయాయి. కరెంటు బిల్లు అన్నీ పెరిగిపోయాయి. అయితే మళ్ళీ రాష్ట్రం బాగుపడాలంటే తెలుగుదేశం రావాలి. మందు రేట్లు పెరిగిపోయాయి. జగన్ వచ్చిన తర్వాత మందు రేట్లు పెరిగిపోయాయి. మళ్ళీ టీడీపీ వస్తే మళ్ళీ మామూలు రేట్లు అవుతాయి. ఎవరికి అనుకూలంగా తాగడానికి అక్కడ అవుతుంది. బాధలే ఉన్నాయి, బాధలు పడతాను. ఇది చంద్రబాబు నాయుడు వస్తే మంచిదే అనుకుంటాను. కూలి అలాగే దొరికినప్పుడు దొరుకుతుంది, దొరకమధ్య ధరలు రేట్లో ఉన్నది. అది ఇది అవ పేరుతో తెల ఉంటుందని మనం ఆలోచిస్తాను. దాని గురించి అదే లెక్క. పెద్దలే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని. యువత ప్రజెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎవరికి లేదు. చెడు అలవాట్లు, బానిసత్వం, ఇవే ఎక్కువ మత్తు పదార్థాలకి ఎక్కువ బానిస అయిపోతున్నారు వాళ్ళు. దీనివల్ల అసలు బాగుండదు పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే యువత పరిస్థితి ఎలా ఉంటుంది? యువత అయితే మరి సర్వనాశనం అయిపోవడం ఖాయం. గాంజాయిలకి దీనికి బానిస అయిపోయి పక్క రాష్ట్రాలకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది.